టారిఫ్ల విషయంలో ట్రంప్ సంచలన నిర్ణయాలు కొనసాగుతూనే ఉన్నాయి. టారిఫ్ బాంబుతో ప్రపంచ దేశాలతో పాటు అమెరికన్లను వణికిస్తున్నారు. ఇప్పటికే సుంకాల మోతతో పలు రంగాలను కుదిపేసినటువంటి ఆయన సినీ పరిశ్రమను వదల్లేదు. విదేశాల్లో నిర్మించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100% సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కొందరు హాలీవుడ్ను నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా పతనమవుతోందని, దర్శక నిర్మాతలు స్టూడియోలను యునైటెడ్ స్టేట్స్ నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయన్నారు. దీంతో హాలీవుడ్, ఇతర సినీ రంగ విభాగాలు నాశనమవుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఇది ఇతర దేశాలు చేస్తున్న సమిష్టి కుట్ర అని, దీన్ని దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నామన్నారు. విదేశీ గడ్డపై నిర్మించి తమ దేశంలోకి వచ్చే సినిమాలపై 100% సుంకం విధించే ప్రక్రియను వెంటనే ప్రారంభించేలా వాణిజ్య శాఖ, వాణిజ్య ప్రతినిధులకు అధికారులు ఇస్తున్న ట్రంప్ తెలిపారు. అయితే అమెరికాలో సినిమాలను విడుదల చేసే విదేశీ నిర్మాణ సంస్థలకు ఈ టారిఫ్లు విధిస్తారా, ఓవర్సీస్లో నిర్మించే అమెరికా సినిమాలపై వేస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కానున్నట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం సినిమాలను వస్తువుగా కాకుండా మేధో సంపత్తిగా పరిగణిస్తుండటంతో వీటిపై ఎలాంటి టారిఫ్లు విధించడం లేదు. అయితే హాలీవుడ్ వెలుపల షూటింగ్ చేసే సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలకు కొన్ని నగరాలు భారీ ఎత్తున పన్ను మినహాయింపులు కల్పిస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో చాలా నిర్మాణ సంస్థలు తమ కార్యకలాపాలను హాలీవుడ్ నుంచి టొరంటో, డబ్లిన్ వంటి నగరాలకు తరలించాయి. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ చర్యలు చేపట్టినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.